సర్వోన్నతుడా సర్వాధికారిన ప్రభువా, ఈ దినములో మాకు మీ సన్నిధానంలో జీవించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ సన్నిధానం నాకు మీ వాక్యము కొరకు చేరి వచ్చిన మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. మా జీవితాలను క్రైస్తవులుగా జీవించే జీవితాల్లోనికి నడిపించండి. ముందున్న సమయం అంతట్లో మీరు ఆధిపత్యం వహించి మాతో మీరు మాట్లాడుతూ రమ్మని, అన్ని విషయాల్లో మీరు సహాయం చేస్తూ సమయోచితమైన మాటలు మాకు వినిపింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, చాలా రోజుల తర్వాత దేవుడు మరలా సంఘంతో కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. అంతకంటే పూర్వము ఇందాక పుష్పరాజన్న గారు చెప్పినట్టుగా ప్రవీణ్ పగడాల గురించి కొన్ని విషయాలు చెప్తూ దేవుని వాక్యాన్ని అందించండి అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు అన్నగారి గురించిన పరిచయం. ప్రవీణ్ పగడాల అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరం. ఆయన గురించిన మరణ వార్త వినిపించినప్పుడు నేటికి కూడా ఆయన లేడు అనే బాధ ప్రాముఖ్యంగా నన్ను ఎంతగానో ఆవేదనకు గురి చేస్తూ ఉంది. కర్నూలుకు ఎప్పుడైనా వస్తే, ఎప్పుడైనా కాదు చాలాసార్లు వచ్చాడు. ఎప్పుడు కూడా నన్ను కలవకుండా వెళ్ళిపోయిన వ్యక్తి కాదు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. ఆయన సొంత ప్రాంతము కడప. హైదరాబాద్ నుంచి కడపకు వెళ్ళిపోతున్న సందర్భాల్లో కూడా చాలాసార్లు చౌరస్తాలో ఉన్నాను నేను. రండి సురేష్ గారు అని నన్ను పిలిచి మాట్లాడే వ్యక్తి. నాకు గుర్తుండి నేను నా జీవితంలో ఎక్కువగా బాధపడేసిన సందర్భాలు 3 సందర్భాలు. మొదటిది, నేను 9th ఇంటర్ 10th చదువుతున్నప్పుడు పెద్ద హాస్పిటల్లో మా నాన్నకు మొదట కడుపు ఆపరేషన్ చేసేటప్పుడు మా అమ్మ నేను కలిసి ఏడ్చాం. రెండవది, సుధాకర్ సార్ గారు దూపాడు, కరోనాలో ఆయన చనిపోయాడు. అది రెండవ సందర్భం. అయితే మూడవ సందర్భము అత్యంత బాధకు గురి చేసిన వ్యక్తులు, సందర్భాలు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ సమాజంలో ఇలాంటివి సహజంగా జరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ ఈరోజు ప్రవీణ్ అన్నగారి యొక్క మరణం అనుమానాస్పదంగా ఉంటుంది, కానీ అది దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది.
ఆయన గురించి కొన్ని విషయాలు. దాదాపుగా 16-17 సంవత్సరాల క్రితము కర్నూలుకి, ఇది గొప్ప కాదు కానీ ఆయన పరిచయం చేసింది మేమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక బైబిల్ కాలేజ్ ఉంది కర్నూలులో, పేరు ప్రస్తావన అవసరం లేదని చెప్తున్నాను. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయనను పిలిచాడు బైబిల్ బోధించడానికి. అది మన టౌన్లోనే ఉంది, నడిబొడ్డున. వారు ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక బృందంతో వచ్చేవారు, దాదాపుగా 8 నుంచి 10 మంది వచ్చేవారు. ఆ పిలిచిన వ్యక్తి ఫోన్ తీయడం లేదు. అందుకోసమని మా సుధాకర్ సార్ గారు అక్కడే స్టాంటన్ చర్చిలో ఉండేవాడంటే ఆ రోజు పని మీద అక్కడికి వెళ్ళాడు. ఆ చర్చి పాస్టరు ఆయనకు బామార్ది వరుస అవుతాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ యొక్క పిలిచిన వ్యక్తి ఆయనను పట్టించుకోవడం లేకుండా ఉన్నప్పుడు దాదాపుగా 10-12 మంది ఉన్నారు. వారికి ఎక్కడ ఉండాలనో రాత్రి అర్థం కాలేదు. అలాంటి సమయంలో సుధాకర్ సార్ అనే వ్యక్తి వారిని నా దగ్గరికి రండి అని తీసుకొని పోయి ఆ రాత్రంతా కూడా వారితో ఎన్నో విషయాలు ముచ్చటించాడు. ఆ విధంగా కర్నూలుకి వారు రావడము, ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలను బట్టి ఎట్లాగైనా కూడా సెమినార్స్ జరపాలి అన్న ఆలోచన ఆయన కలిగింది. ఆ సెమినార్స్ విషయంలో నేను ఆర్గనైజర్గా ప్రతి విషయంలో మన సంఘానికి కూడా చాలాసార్లు పుష్పరాజన్నతో సెమినార్స్ ఉన్నాయని చెప్పాను. అన్న కూడా 1-2 సార్లు వచ్చాడు. తర్వాత ఆయన ప్లేస్లో సత్యను పంపించినాడు ఒకసారి. చాలా విషయాలు ఆ సెమినార్స్లో మాట్లాడము జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవీణ్ పగడాల వారి యొక్క జీవిత సాక్ష్యము చాలా గొప్పది. ఆయన బ్రతుకున్నప్పుడు క్రైస్తవ లోకానికి ఆయన విలువ తెలియలేదు, కానీ అంటే తెలిసిన కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారు. ఆయన మరణించిన తర్వాత క్రైస్తవ ప్రపంచం ఏకమైంది. హైదరాబాద్ మహాపట్టణంలో వారు చెప్తున్న సాక్ష్యం, ఈయన సామాన్య వ్యక్తిగా కనిపిస్తున్నాడు, కానీ ఇంత ఫాలోవర్స్ ఈయనకు ఉన్నారా అని బయట మీడియా కూడా ఆ విధంగా వారి గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అంతటి నెట్వర్క్. ఈ ప్రవీణ్ పగడాల గారు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనే ఒక సంస్థలో పనిచేసేవారు. వాస్తవానికి ఈయన ఎప్పుడైతే ఆ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లోనికి వచ్చాడో, తెలుగు రాష్ట్రాలలో దాని పేరు ఉంది, చాలా పెద్ద నెట్వర్క్, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్. ఆ నెట్వర్క్ తెలుగు రాష్ట్రాలలో ప్రవీణ్ పగడాల గారి ద్వారానే వ్యాప్తిలోనికి వచ్చింది, ప్రసిద్ధిగాంచింది అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. చాలా విషయాలు ఆయన ఆ యొక్క సెమినార్స్ ద్వారా, చిన్న డిబేట్ల ద్వారా, చిన్న డిబేట్లని చెప్తున్నాను కానీ ఆయన ముస్లింలతో చేసిన డిబేట్లు ఈ రోజుకి యూట్యూబ్లలో ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, ఈనాడు ముస్లింలు నోటి మీద వేలేసుకుంటున్నారంటే దానికి కారణం సాక్షి అపాలజెటిక్స్ సంస్థ. అందులో ప్రముఖులు పగడాల ప్రవీణ్ గారు. మీరు యూట్యూబ్లలో వారి గురించి చూసినప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ చూస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. 2 ఆడపిల్లలైనకు, 2 ఆడపిల్లలు ఉంటే మామూలుగా ఏం చేస్తారు, ఎవరైనా మగపిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ ఆయన ఆ విధంగా చేయకుండా మరి 2ని దత్తత తీసుకొని మరొక 10 మందిని ఆయన అనాథలను వారి ఇంట్లోనే పెట్టుకొని, నాకు ఎంతమంది పిల్లలు అంటే చెప్పగలవా అంటాడు. ఒకసారి చెప్పనా ఎంతమంది అంటే 14 మంది పిల్లలు నాకు అంటాడు. వాళ్ళందరూ వారి ఇంట్లోనే ఉండి ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరికీ సమానత్వము, అందరినీ సమాన దృష్టితో చూస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఇంకా ఎన్నో సేవలు చేస్తున్నారు ఆయన. వారు చేస్తున్న సేవ ఒకటి మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు ఎలాంటి సేవ చేసేవారంటే, వారి బృందమంతా కొన్ని సంవత్సరాల క్రిందట ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో ఒక ఊరిలోనికి వారు సువార్త సేవకు వెళ్ళారు. సువార్తకు సేవకు వెళ్ళినప్పుడు
అదంతా కూడా బీజేపీ ఆ బజరంగ దళ్ సంస్థకు సంబంధించిన ఆ యొక్క ప్రాంతాలు అవన్నీ మనకు తెలుసు. ఆ ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి ఏమాత్రం కూడా చోటు ఉండదు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారిని అడ్డగించారు. దాదాపుగా 15 మంది బృందంగా వెళ్ళారు. వారిని సువార్త ప్రకటించడానికి ఏమాత్రం కూడా వారు అవకాశం ఇవ్వలేదు. అట 3 రోజులు ఉన్నారు అక్కడ. 3 రోజులలో కూడా సువార్త ప్రకటించలేదు వారు. కానీ దేవుడు వారికి ఒక అవకాశమును ఇచ్చాడు. వారు ప్రార్థన చేస్తున్నారు. వారు సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు కనుక ఇంకా మనం తిరిగిపోదామని వారు వెన్నికి వచ్చిన ఆ సందర్భం లేదు. వారు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఒక దేవుడు వారి కోసమే ఒక భయంకరమైన పరిస్థితిని తీసుకొని వచ్చాడు. ఏ విధంగా అంటే ఒకరోజు రాత్రి ఎవరి బాత్రూంలలో నీళ్లు నిండిపోయాయి. ఆ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా నిండిపోయాయి అంట. బాత్రూంలో నీళ్లు ఏదైనా బయటికి పోతాయి కదా నీళ్లు, అలా బాత్రూంలో నీళ్లు పోసినట్టుగానే అట్నే ఉంటున్నాయంట. వాసన భరించలేకపోతా ఉన్నారు ఆ ప్రాంతం అంతా కూడా. ఏమి జరిగింది అంటే మ్యాన్ హోల్లలో ఆ యొక్క డస్ట్ నిండిపోయి నీళ్లు ఎక్కడుగా బయటికి పోతలేవు. ఇప్పుడు ఏం చేయాలని ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ మున్సిపాలిటీ వారికి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు స్పందించడం లేదండి. ఈ 15 మంది ఆలోచన చేసి ఆ మ్యాన్ హోల్లోనికి కాలువలోనికి కిందికి దిగి ఆ మురికినంతటిని కూడా క్లీన్ చేసి ఆ నీళ్ళల్లో ఉన్న డస్ట్ని, అంటే వారి ఇళ్లలో ఉన్న డస్ట్ అంతటి కూడా వారు తీసేసి క్లీన్ చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు వారికి. అప్పుడు ఎవరు వీళ్ళు ఇంత మంచి పని చేస్తున్నారు ఎవరు అని ఆలోచిస్తే, ఇదిగో పలానా రోజున దేవుని సేవ చేయడానికని వారు యేసుక్రీస్తుని వారి మతాన్ని చెప్పడానికని ఈ మన ప్రాంతానికి వచ్చారు, వాళ్ళే వీళ్ళు అని చెప్పినప్పుడు వారు ఎంతగానో వీరిని ఆప్యాయంగా, ఒకవేళ మీరే ఈ ప్రాంతంలో ఇప్పుడు లేకపోతే ఎంత దుర్వాసన వచ్చేదో మా ప్రాంతం అంతా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదో అని ఆ బృందాన్ని వారు ప్రోత్సహించి మీరు సువార్త ప్రకటించండి అని సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చారు. దేవుడు చేసిన సువార్త భారం ఉంటే దేవుడు మీ మార్గములను సరళం చేస్తాను అని చెప్పిన దేవుడు వారి మార్గములను ఎంత చక్కగా సరళం చేశాడు. అప్పుడు ఆ ప్రాంతాలలో చాలా ప్రాంతాల్లో వారు సువార్త ప్రకటించి దేవుడిచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి సేవ ఇక్కడే కాదు, చాలా ప్రాంతాలలో వారు సువార్త పరిచర్య చేశాడు. అంతేకాకుండా యేసు క్రీస్తు కొరకు బ్రతికేటట్టుగా వారు సమానత్వాన్ని ప్రకటించి దేశము కొరకు నీవు యేసు క్రీస్తు కొరకు బ్రతకాలి అన్న విషయాలను వారు ప్రపంచానికి, సమాజానికి ప్రకటించిన విధానం వారి టీంలో మేము చాలాసార్లు వారిని అబ్జర్వ్ చేశాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మతోన్మాదుల గుండెల్లో నేటికి కూడా నిద్రపోతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. వారిని ఏ విధంగా చిన్న చిన్న డిబేట్ల ద్వారా ఆధ్యాత్మికమైన విషయాలను వారికి బోధించేవాడు. రక్షణ ఛానల్ని మాధ్యమంగా పెట్టుకొని ఎన్నో డిబేట్లు చేశాడు. ఇటు హైందవుల పర్యవేక్షణలో, ఇటు ముస్లింల పర్యవేక్షణలో ఎన్నో డిబేట్లు చేశాడు. ఇంతటి మహానుభావుడు, ఇంత గొప్ప వ్యక్తిని మనం ఈరోజు పోగొట్టుకున్నాం. అది అనుమానాస్పదంగా ఉంది, కానీ అది మనము ఏమీ తేల్చలేని పరిస్థితి. అది పోలీసులే దర్యాప్తు చేసి మనకు చెప్పాలి. కాబట్టి ఆ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబంలో వారి కొరకు విడువబడిన భార్య గురించి మనము ప్రార్థనలో ఉంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ సమాధి కార్యక్రమం రోజున భార్య చెప్పిన మాట అందరికీ మీకు తెలిసి ఉంటుంది. ఆమె చెప్పిన మాట, ఒక రోజున 1992వ సంవత్సరంలో ఒరిస్సా ప్రాంతంలో బీజేపీ బజరంగ దళ్ వాళ్ళు మిషనరీగా వచ్చిన ఒక కుటుంబాన్ని కారులో పెట్టి దగ్నం చేసిన పరిస్థితి అది అందరికి తెలుసు. గ్రహం స్టెయిన్స్ గారిని, వారిద్దరి కుమారులను సజీవ దహనం చేసినప్పుడు భార్య వారిని దహనం చేసిన లేదా వారిని చంపివేసిన వారిని
ఏ విధంగా అయితే నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నాలో ఉంది, నేను వారిని క్షమిస్తున్నాను, వారి మీద కేసు కూడా ఉండకుండా నేను వారిని క్షమిస్తున్నానని చెప్పిన ఆ మాట ప్రపంచాన్ని ఆమె వైపు చూసేటట్టుగా చేసిందో, నేడు కూడా జెస్సీ పగడాల గారు ఆయన మరణాంతరం చెప్పిన మాటలు అలాంటి ఉత్తేజాన్ని తీసుకొని వచ్చాయి. నా భర్త చాలామందిని క్షమించాడు, నా భర్తను చంపిన వారిని ఒకవేళ ఎవరైనా చంపింటే ఆ చంపిన వారిని కూడా నేను క్షమిస్తున్నాను. కానీ ఈ సందర్భంగా అనేక మంది, లక్షల మంది ప్రవీణులు లేవాలి అన్న ఆశయంతో ఆమె చెప్పిన మాటలు క్రైస్తవ ప్రపంచానికి ఒకసారి కనువిప్పుగా అయిపోయాయన్న విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన దేవుని సంగమా, ఆమె ఎంత ప్రేమ కలిగిన హృదయమో చూడండి ఒకసారి. ఒకవేళ మన జీవితాల్లో మనము అలాంటి పరిస్థితి ఉంటే మనము కోర్టుల వైపు, కేసుల వైపు మనం తిరుగుతాం. అది తప్పేం కాదు, కానీ మొదటగా దేవుని ప్రేమను ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ ఆమెను ఎంత స్థాయిలోనికి హెచ్చించింది అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం ఆమె మాటల ద్వారా. కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రేమ కలిగిన వ్యవస్థలోనికి మనము రావాలని ప్రభు ఇలాంటి వారిని మనకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఇకపోతే థియాలజీని మనము నేర్చుకుంటూ ఉంటాం క్రైస్తవులుగా. థియాలజీ అంటే దేవుని గురించిన శాస్త్రం, దేవుని గురించిన మాటలు మనం వింటూ ఉంటాం. హైందవులకు ఇట్లా ముస్లిం వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు మనం థియాలజీ చెప్పుకుంటూ పోతే. కానీ ప్రవీణ్ పగడాల వారు చేసిన ఒక ఏమంటారు దాన్ని, ఒక సంస్కరణ ఏమంటే ఆయన ఇండాలజీ ప్రారంభించాడు. ఇండాలజీ అంటే ఇండియాలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను ఆయన ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నమే కాదు, ఆయన చాలా విషయాలను ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. మన దళితుల పట్ల, ఆ యొక్క అగ్ర కులాలకు సంబంధించిన వారు ఏ విధంగా అణచివేతకు మనను గురి చేశారు అన్న విషయాలను సోషల్ మీడియా మాధ్యమంగా, రక్షణ టీవీ మాధ్యమాన్ని ఉపయోగించుకొని తను చేసిన వ్యాఖ్యలు క్రైస్తవులను, ఇటు క్రైస్తవేతరులను ఒక కనువిప్పు కలిగించేటట్టుగా ఆయన వ్యాఖ్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒకవేళ రక్షణ టీవీని ఒకసారి మీరు సందర్శించండి. యూట్యూబ్లో అనేకమైన డిబేట్లు మనకు కనిపిస్తాయి, అనేకమైన మాటలు మనకు కనిపిస్తాయి. మనిషిని మనిషిగా ప్రేమించు అని చెప్పిన వ్యక్తులలో ఆయన ప్రథముడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను ఆయన జీవితంలో శిరసావహిస్తూ ఆయన పలికిన పలుకులు, మనము ఆయన నోటి వెంట ఉన్న మాటలను ఈరోజు మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఇంత ప్రసిద్ధి ఆయనకు వచ్చింది, కానీ ఆయన బ్రతికున్నప్పుడు జనవరి 31వ తేదీన ఆయన నన్ను చంపేస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని సోషల్ మీడియాని మాధ్యమంగా పెట్టుకొని తన యొక్క ఘోషను వినిపించినప్పుడు క్రైస్తవ లోకం నిద్రపోతుందేమో, బహుశా మామూలేలే ఇలాంటి బెదిరింపులు అనుకున్నారేమో. కానీ తన జీవితంలో అది నిజముగా ఆ సంఘటన జరిగినప్పుడు ఒక్కసారి క్రైస్తవ లోకమంతా మేలుకొంది. ఈనాడు క్రైస్తవులందరూ ఒక దాటి మీదకి వచ్చారంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని గురించేనేమో. ఈరోజు చాలామందిలో ఉన్న విభేదాలు విడిపోయి, చాలామందిలో ఉన్న అనైక్యతను పక్కకు పెట్టేసి ఐక్యతతో రోడ్ల మీదకి వచ్చి క్రైస్తవుడు ఏ విధంగా మరణించాడో మాకు న్యాయం కావాలి అన్న విషయాన్ని వారు గొంతుతో వారు ఎలుగెత్తి ప్రభుత్వానికి వారి విన్నపాన్ని విన్నవిస్తున్నారంటే కారణం వారి యొక్క మరణమే ఈ ఐక్యతకు దారి తీసింది అన్న విషయాన్ని మీకు మరలా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, సనాతన ధర్మంలో ఉన్న విషయాలన్నింటినీ ఇండాలజీ అనే పేరు పెట్టి కర్నూలులో కూడా 2 సార్లు ఆ ఇండాలజీ సెమినార్ చేశాం జీవసుధలో. ఆ పుష్పరాజన్నకు ఆ మాటలు తెలుసు, ఎందుకంటే ఆయనకు అనౌన్స్ చేయన్నాను కూడా చెప్పాము, అనౌన్స్ చేశారు. మన సంఘం నుంచి చాలామంది రాలేకపోయారు, ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. ఆ విషయాలు మీకు కూడా గుర్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తీసుకొని వచ్చిన సమానత్వాన్ని ఆయన
ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి ఆయన చేసిన క్రైస్తవ లోకానికి చేసిన సేవ చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు అంటే పాజిటివ్గా మాట్లాడుతున్న మాటలు. ఈ మధ్యకాలంలో నేను లక్ష్మీపురానికి ఎక్కువగా వెళుతున్నాను, తెల్లవారుజామున 4 గంటలకి. అక్కడ వారి పరిస్థితి, యవనస్తులు మాట్లాడుతున్న మాటలు నన్ను చాలా సంతోషానికి గురి చేశాయి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపివేశారంటే ఆయన ఇలాంటి విషయాలు చెప్పినందుకే కదా. యవనస్తులు మాట్లాడుతున్న మాటలు, మేము కూడా అలాంటి పుస్తకాలు చదువుకొని మేము కూడా ప్రవీణన్నలాగా మేము తయారవుతాము అని చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ లోకము నిద్రావస్థలో ఉంది కాదంటారా? కాదనలేని నగ్న సత్యం. ఈరోజు మనం చాలాసార్లు ఆధ్యాత్మికమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ ఆధ్యాత్మికత అంటే ఏమంటే క్రీస్తును నరనరాల్లో జీర్ణించుకోపోవడం ఆధ్యాత్మికత. మనము సంఘంలో పరిచారం చేసుకుంటూ ఇదే ఆధ్యాత్మికత అనే ఆలోచనలో భ్రమపడిపోతున్నాం. మనము ఒక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక పని చేయడం తప్పేం కాదు, నేను తప్పని చెప్పట్లేదు, కానీ కేవలము ఆ విధంగా బ్రతుకుతూనే అదే ఆత్మీయమైన జీవితం అనుకొని భ్రమపడిపోయి క్రీస్తుకు వాక్యానికి దూరమైపోతున్న సందర్భంలో క్రైస్తవ ప్రపంచం, అందులో మనము కూడా ఉన్నామేమో, అలాంటి స్థితిలో క్రైస్తవ ప్రపంచం సాగిపోతూ ఉంది. ఏది ఆధ్యాత్మికత అన్న విషయాన్ని గ్రహించకుండా క్రీస్తును మనము పునికించుకోవాలి కదా మన హృదయాలలో. క్రీస్తును నరనరాల్లో జీవించడం కదా ఆధ్యాత్మికత అంటే అన్న విషయాలను మనము మర్చిపోయాం. అన్న విషయాలకు మన హృదయంలో చోటు లేకుండా కేవలము కొన్ని పనుల ద్వారానే మనము చాటి చెప్పుకుంటున్నాం క్రైస్తవులమని. క్రైస్తవేతరులు కూడా అలాంటి పనులు చేస్తారు, కానీ క్రీస్తు పిల్లలుగా, క్రీస్తును ఎరిగిన బిడ్డలుగా మనము క్రీస్తును నరనరాల్లో జీర్ణించుకోవాలి. క్రీస్తు చేసిన విషయాలు, అందుకే ఇక్కడ మాట ఉంటుంది కదా, క్రీస్తు యేసునకు తగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పబడిన మాటలు మన హృదయాల్లో క్రీస్తు యేసు మన నోట కనిపించాలి, మన హృదయంలో కనిపించాలి, మన నడకలో కనిపించాలి. అది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితాల్లోనికి రావాలి అని, అలాంటి బ్రతుకు ప్రవీణ్ పగడాల గారు జీవించారు అని ఆయన సన్నిహితునిగా, ఆయనతో సహవాసం ఉన్న వ్యక్తిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చేసిన సేవ చాలా ఉంది, ఇంకా అనేకమైన ప్రాంతాలు, దాదాపుగా అంతర్జాతీయ స్పీకర్గా ఆయన పేరు పొందినాడు. 18 నుంచి 20 దేశాల మధ్యన ఆయన వెళ్ళి సువార్త, దేవుని మాటలు ప్రకటించిన అంతర్జాతీయ స్పీకర్గా మనం చూస్తున్నాం. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. అయినా ఇంత ఉండి కూడా ఆయన బైక్ మీద ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఆ విషయాన్ని కూడా వారితో ఉన్న హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్న మాటలు, జనవరి మాసంలో ఆయనకున్న థ్రెట్ను బట్టి ఆయన కారుని గుర్తుపడతారు గనక బైక్లో వెళ్తే గుర్తుపట్టరు అన్న ఉద్దేశంతోనే బైక్లో వెళ్ళాడు అని వారి పక్కన ఉన్న నవీన్ గారు, వడ్డే నవీన్ గారు కానీ, రవీంద్ర గారు కానీ, ఆ సాక్షి టీంలో ఉన్నవారు ఆ విధంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయనను కోల్పోవడం అన్నది క్రైస్తవ సమాజంలో చాలా విషాదకమైన చోటు. ఆయనను మనం కోల్పోవడం, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం, కానీ ఉన్నప్పుడు ఆయన విలువను మనం చూడలేకపోయాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడే మన పెద్దల వారి యొక్క విలువను మనం గుర్తిద్దాం. మన సంఘం యొక్క విలువను, క్రీస్తు యొక్క విలువను మనము గుర్తిద్దాం. కొన్ని విషయాలు మనము దేవుని వాక్యము నుంచి నేర్చుకుందాం. అపోస్తుల కార్యములలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 13వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అనే మాట. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ప్రియమైన దేవుని సంఘమా, కొందరి భక్తుల జీవితాలలో వారి సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు వారి తరము వారికి, వారి సమకాలికులలో ఉన్న వారికి వారు కూడా సేవ చేసి వెళ్ళిపోయిన విషయాలు మనం చూస్తాం. వారి బ్రతుకును మనం చూసినప్పుడు వారు చేసిన సేవ క్రైస్తవ లోకానికి, కొన్నిసార్లు సంఘాలకు వారు చేసిన సేవ ఎంతో గొప్పదిగా మనకు కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు వారు ఉన్నప్పుడు వారి యొక్క విలువ మనం గుర్తించలేము, కానీ
వారు వెళ్ళిపోయిన తర్వాత వారి విలువ మనం అప్పుడు కొన్నిసార్లు గుర్తిస్తాం. ఏది ఏమైనప్పటికీ వారు క్రైస్తవ సంఘానికి సంఘ క్షేమం గురించి చేసిన సేవ మాత్రం ఎన్నటెన్నటికీ మరచిపోలేదిగా మనకు కనిపిస్తూ ఉంది. మన సమాజంలో మనం చూసినా మనకు చాలామంది మనకు తెలుసు, పెద్ద పెద్దవారు సామాన్యమైన జీవితము జీవిస్తూ సంఘాన్ని కట్టిన వారు మన మధ్యలో ఈ మధ్య కాలంలోనే వెళ్ళిపోయిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, దావీదు గురించి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అలాగైతే మనము ఈ మాటను ఒకసారి ఆలోచించుకుంటే, దావీదైతే తన తరం వారికి సేవ చేశాడు. భయంకరమైన పరిస్థితుల గుండా కూడా వెళుతూ కూడా దేవుణ్ణి మాత్రమే ఆయన సేవిస్తూ జీవిస్తున్న విధానం మనకు తెలుసు. ఆయన తన జీవితంలో దేనికి భయపడకుండా, నేను యెహోవా సన్నిధిలో చిరకాలము నా జీవితాంతం కూడా ఆయనతోనే గడుపుతాను అన్న మాటలు మనం కీర్తనల గ్రంథంలో చాలాసార్లు మనం విని ఉన్నాం. ఆయన సమాజానికి, దేవుని ప్రజలకు, ఆయన నమ్ముకున్న వారికి లేదా దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమాజానికి చేసిన సేవ మనము చాలాసార్లు దావీదు గురించిన విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఈ మాటను, ఈ యొక్క భాగాన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటే మనము ఎంత మాత్రం సేవ చేస్తున్నాం, మన క్రైస్తవ ప్రపంచానికి లేదా సంఘానికి కాబోదు, సంఘానికి కానీ క్రైస్తవ లోకానికి కానీ సమాజానికి కానీ మనము ఎంతవరకు మన తరం వారికి సేవ చేస్తున్నాం అన్నది మనము ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని సంఘమా, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చెలవిస్తున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మాట్లాడుతున్నాడు. సేవ చేసే విషయంలో నీతి కొరకు మనము కొన్ని హింసలు అనుభవించినా, ఒకవేళ మనము చంపబడినా కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, ఈయన పగడాల ప్రవీణ్ గారిని క్రైస్తవ లోకమంతా కూడా ఆయన హతసాక్షి అయిపోయాడు అని చెప్తూ ఉన్నారు. వాస్తవమే అని నాకు కూడా అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, బైబిల్ గ్రంథంలో మనము 3వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం నుంచి లేదా 1వ శతాబ్దం నుంచే మనం చూసుకుంటూ వచ్చినా కూడా ఎందరో హతసాక్షులను మనం చూస్తున్నాం. ఎందరో హతసాక్షులు దేని కొరకు అంటే క్రీస్తు నామాన్ని ప్రకటించినందుకు హతసాక్షులు అయిపోయిన సందర్భాలను మనం చూస్తున్నాం. మొదటి హతసాక్షి స్టెఫెన్ గారిని మనం చూస్తున్నాం. అపోస్తుల కంటే ముందుగా యేసుక్రీస్తు చనిపోయిన కొద్ది కాలానికే స్టెఫెన్ గారిని మనం చూస్తున్నాం. ఆయన మరణానికి పౌలు గారు కూడా సమ్మతించినట్టుగా మనం చూస్తున్నాం. దేని కొరకు అంటే ఆయన హతసాక్షి కావడం, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినందుకే స్టెఫెను మొదటి హతసాక్షిగా మారిపోయాడు. ఆయన హతసాక్షిగా మారిపోయినప్పుడు, ఆయన చంపబడినప్పుడు జరిగిన సంభవాలు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు తన సింహాసనం నుండి లేచి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, అందుకేనేమో కీర్తనల గ్రంథంలో అక్కడ మాట్లాడుతున్నాడు దావీదు గారు, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, యెహోవా దృష్టికి విలువ కలిగినదిగా చూస్తూ ఉన్నాం. అందుకేనేమో స్టెఫెను గారి యొక్క మరణం దేవునికి విలువైన జీవితాన్ని కనిపించిందేమో, విలువైనదిగా కనిపించిందేమో. అందుకే ఎల్లప్పుడూ కూర్చుండెను అని పలు చోట్ల మనకు ఇట్లా పాత నిబంధనలో కానీ ఇటు కొత్త నిబంధనలో కానీ ప్రవచనాల్లో కానీ మనకు కనిపిస్తున్నమాట, కుడిపార్శ్వమున దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడు లేచాడు కుడిపార్శ్వం నుంచి అంటే మొదటి హతసాక్షిగా స్టెఫెను మారినప్పుడు దేవుడి ఆ సింహాసనం ఏంటి లేచి నిలబడినట్టుగా అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, మన గురించి ఒకసారి మనం ఆలోచించాలి. ఎంతవరకు మన తరానికి మనం సేవ చేస్తున్నాం అన్నది, క్రీస్తు మాటలు ఎంతవరకు మనం ప్రకటిస్తున్నాం అన్నది. ఇదే విధంగా ఈ ప్రభుత్వాలు ఇదే విధంగా కొనసాగితే ఇలాంటి హతసాక్షులు ఎంతమంది అవుతారు, ఎన్ని భయంకరమైన కార్యాలు ఎన్ని మనం చూడవలసి వస్తుందో. క్రైస్తవుల మీద ఇప్పటికే ఆయా ప్రాంతాలలో
ఉంటున్న భయంకరమైన అఘాయిత్యాలు మన ఆంధ్ర వరకు కూడా చేరి ఉన్నవి అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ మధ్య కాలంలోనే గుంటూరు ప్రాంతంలో సంఘంలోనే సువార్త అంటే దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ దుండగులు వచ్చి ఆ సంఘాన్ని లేదా ఆరాధన జరగకుండా చేసిన విషయాలు దేన్ని బట్టి అంటే ఇదంతా కూడా యేసుక్రీస్తు రాకడలో ఇవి భాగమేమో, యేసుక్రీస్తు రాకడలో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పిన మాట నెరవేరుతుందేమో. అలాగైతే నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? క్రీస్తు కొరకు హతసాక్షిగా మారడానికి సిద్ధంగా ఉన్నామా? లేదంటే ఏదైనా ఎవరైనా భయపిస్తే నేను యేసుక్రీస్తుని తెలుసుకోకుండా అంటే యేసుక్రీస్తుని ప్రకటించకుండా పారిపోయే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ప్రేమైన దేవుని సంఘమా, ఎందరో మనకు హతసాక్షులుగా మనకు కనిపిస్తున్నారు మన జీవితాల్లో. వారి గురించి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే వారి జీవితాలు మనకు గుణపాఠాలు కావాలి ఈనాడు. ఒకవేళ ఇదే విధంగా ఉంటే అది మన సంఘం మీద కూడా రావచ్చేమో. అలాంటి దుండగులు మనను కూడా బెదిరించే పరిస్థితిలో రావచ్చేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా మనము మీ తలలెత్తుకొనండి, మీకు శోధన వచ్చినప్పుడు మీరు తలలెత్తుకొని ధైర్యంగా ఉండండి అని లూకాసు వార్తలో చెప్పిన మాటలు, యేసుక్రీస్తు తన నోటితో చెప్పిన మాటలు, వాటినైనా మనం గుర్తుపెట్టుకుంటున్నామా? గుర్తుపెట్టుకొని క్రీస్తు కొరకు బ్రతికే యోధులుగా, యోగ్యులుగా మనం బ్రతకాలని దేవుని మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని సంఘమా, గురుమూర్తి మాడి అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయిన వ్యక్తి. గురుమూర్తి మాడి అనే వ్యక్తి ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 2016వ సంవత్సరంలో ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. దేని కొరకు? యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నందుకు, యేసుక్రీస్తు నామాన్ని ఇతరులకు ప్రకటన చేస్తూ ఉన్నందుకు, తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను క్రైస్తవేతరులకు, ఇతరులకు, ప్రపంచానికి ఆయన చాటి చెప్పినందుకు 2016 ఆగస్టు 11వ తేదీన ఆయన హతసాక్షిగా మారిపోయాడు. ఇలాంటి సందర్భాలు చరిత్రను మనం చూస్తే ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు దేవసహాయం పిల్లై అనే వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు ఈ మధ్య కాలంలో. దేవసహాయం పిల్లై, ఆయన మొదటి పేరు నీలకంఠ పిల్లై. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన దేవసహాయం పిల్లైగా పేరు మార్చుకున్నాడు. ఆయన జీవించిన జీవితము బహుఘోరమైన జీవితం. అనేకమైన హింసల ద్వారా, అనేకమైన భయంకరమైన పరిస్థితుల ద్వారా స్వార్థను ప్రకటిస్తూ ముందుకు వచ్చిన వ్యక్తి దేవసహాయము పిల్లయ్య గారు. ఆయనను ఏం చేశారంటే కాల్చి పారేశారు, కాల్చి చంపివేసిన పరిస్థితి. ఇదంతా కూడా దేని కొరకంటే యేసుక్రీస్తు ప్రతినిధులుగా ఉన్నందుకే, యేసుక్రీస్తు ఇతరులకు చాటు చెప్తూ ఉన్నందుకే. ఇలాంటి సందర్భాల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు మనకు ఇలాంటి దుర్ఘటనలు మనకు ఒకవేళ మనకెదురైతే మన పరిస్థితి ఏమి? మనం నిలబడగలమా? మనము దేవుని కొరకు నిలబడేంత స్థాయి మనకు రావాలి. ఈయన దేవసహాయం పిల్లయ్య గారు సమానత్వాన్ని గురించి ఎక్కువగా ప్రజల్లో చెప్పాడు. యేసుక్రీస్తు సమానత్వాన్ని గురించి ప్రపంచానికి ఆయన గలమెత్తి చెప్పినప్పుడు ఆ యొక్క మాటను కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, కొంతమంది మతోన్మాదులు కావచ్చు, దాన్ని నోచుకోలేకపోయి అతన్ని కాల్చి చంపివేసిన పరిస్థితి. అర్ధరాత్రి ఆయన ఇంటి మీదకి వచ్చి ఆయన కాల్చి చంపివేసిన పరిస్థితి. ప్రేమైన దేవుని సంఘమా, ఎలాంటి బ్రతుకుల్లో మనం వెళ్ళిపోతున్నామో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పగడాల ప్రవీణ్ గారికి వచ్చింది, రేపు నీకు నాకు అలాంటి పరిస్థితి వస్తే దేవుని కొరకు మనం నిలబడతామా? పడిపోయే వారిగా ఉంటామా? మన తలలెత్తుకొని మనం ప్రభు కొరకు నిలబడాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన నోటితో చెప్పిన మాటలను ఒకసారి మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనుకుంటూనే చాలాసార్లు పడిపోతున్న స్వభావం. దేవుని కొరకు నేను నిలబడుతున్నాను అనుకుంటూనే ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మనము దాటేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నామేమో ఆలోచించుకోవాలి. ప్రేమైన దేవుని సంఘమా, దేవసహాయం పిల్లయ్య గారు కాల్చివేయబడినప్పటికీ నీవు యేసుక్రీస్తును ప్రకటించకుండా ఉంటేనే సరే, లేదంటే నేను కాల్చివేస్తాము అని చెప్పిన మాటల్లో కూడా వారు ఆ మాటల్ని తిరస్కరించేసేవాడు. కానీ యేసుక్రీస్తుని ఎంత మాత్రమో తిరస్కరించిన దాఖలాలు ఆయన జీవితంలో లేవు. అందుకే ఆయన కాల్చివేయబడ్డాడు, చంపివేయబడ్డాడు. ఇలాంటి వారు మన క్రైస్తవ లోకంలో ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఇవేమి కొత్తవేమి కాదు.
మొదటి శతాబ్దంలో నుంచి వస్తున్న భయంకరమైన క్రైస్తవులకు శ్రమలే. ఇందాక మనము వాక్యంలో కూడా విన్నాము కదా, క్రైస్తవుడవైనందుకు నీవు బాధ అనుభవించాలి, ఆ బాధను బట్టి దేవుడు మహిమపరచబడాలి అని చెప్పబడిన మాట. మనకి అలాంటి పరిస్థితులు వస్తే మనము నిలబడగలమా అన్నది మనము సవాలుగా తీసుకోవాలి. ఒక వ్యక్తి, ఒక బాలుడు ఉన్నాడు, చిన్న బాలుడు, 14 సంవత్సరాల బాలుడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ బాలుడు పేరు పామ్క్రాస్ అనే బాలుడు 14 సంవత్సరాలే, యవన ప్రాయంలో ఉన్న బాలుడు యేసుక్రీస్తు కొరకు నిలబడిన విధానం. ఈరోజు ఆ బాలుని మనం తలుసుకుంటే యువత ఆ క్రీస్తును కాకుండా మరి వేరే వ్యక్తులను లేదా వేరే మార్గాన్ని అనుసరించకుండా ఒక స్ఫూర్తినిస్తున్న పాముక్రాన్ని మనం చూస్తున్నాం. ఆ చిన్న బాలుడు 14 సంవత్సరాల జీవిత కాలంలో యేసుక్రీస్తు కొరకు ఆయన తలను నరికి వేయించుకోవడానికి కూడా వెనుతీయలేదు. 14 సంవత్సరాల జీవితం అంటే ఎంత చిన్న వయస్సో, కానీ యేసుక్రీస్తు కొరకు నిన్ను చంపివేస్తాంరా అంటే కూడా నేను యేసుక్రీస్తుని తిరస్కరించనని చెప్పిన దాఖలాలు ఇవన్నీ కూడా రోమా సామ్రాజ్యంలో కూడా జరిగాయి. నీవు యేసుక్రీస్తుని తిరస్కరిస్తావా లేదా అంటే, నీవు కైసరునే దేవునిగా నీవు ఆరాధించు అంటే, ఎన్నటెన్నటికీ నేను కైసరుని నేను దేవునిగా ఆరాధించను అని వారు తమ జీవితాలను యేసుక్రీస్తుకు మాత్రమే వారు అప్పగించుకొని బ్రతికిన దాఖలాలలో ఎందరో హతసాక్షులను మనము చూస్తున్నాం. మనకు తెలుసు, పాలీకార్పు గారు కూడా హతసాక్షిగా అయిపోయిన సందర్భం. ప్రేమైన దేవుని సంఘమా, అందుకేనేమో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బాలుని గురించి జ్ఞాపకం చేస్తున్న మాట తిమోతికు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో, మొదటి, నీ యవ్వనము బట్టి ఎవడును నిన్ను తృణీకరింపయము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసములను మాదిరిగా ఉండుము అని మాట్లాడుతున్నాడు. యవనస్తులకి పిలుపునిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముని ద్వారా. నీ యవనేచ్ఛలను బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించేసుకోకుండా నీవు క్రీస్తు కొరకు నిలబడే యోధునిగా నీవు ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. ఆ చిన్న బాలుడు, 14 సంవత్సరాల బాలుడు ఈ మాటను ఆధారం చేసుకొని తన జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకొనిన విషయాలు చరిత్ర పుటాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనము, మన పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నాం క్రీస్తు కొరకని మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తన తలను తీసివేశారు, మొండాన్ని వాళ్ళు పూడ్చిపెట్టారు. ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా క్రైస్తవం వెళుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని సంఘమా, ఇదే విధంగా ఇదే ప్రభుత్వాలు ఇదే విధంగా ఉంటే ఆ విపత్తు మన మీది కూడా రావచ్చేమో, మన సంఘం మీద కూడా రావచ్చేమో. అందుకే నీ విశ్వాసము ఏ పరిమాణంలో ఉందో, క్రీస్తు కొరకు ఎలా జీవించడానికి నువ్వు సిద్ధమవుతున్నావో ఒకసారి మనము ఆలోచించుకోవాలని ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి హతసాక్షి గురించిన విషయాల్లో మనం కూడా కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటున్నాం. ఒక మహిళ ఉంది, ఆ మహిళ పేరు అగాధ అనే ఆ పేరు కలిగిన మహిళ. మనలో అలాంటి మహిళలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ అగాధ అనే ఆ వ్యక్తి దేవుని కొరకు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆమె జీవితంలో ఎంతో సేవ చేసింది. భయంకరమైన పరిస్థితులను ఆమె ఎదుర్కొంది. ఆమెను కాల్చివేసి చంపివేసిన పరిస్థితులు ఒక క్రైస్తవ లోకానికి సవాలుగా ఈనాడు ఆమె నిలబడింది. మనకు ఆమె పేరు కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు, కానీ అగాధ అనే వ్యక్తి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆమె గురించి ఎన్నో విషయాలు, ఆమె చేసిన సేవ గురించి మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు ఇంతమంది గురించి నేను మీకు దగ్గరికి తీసుకుని వస్తున్నానంటే, మన తరం వారికి మనము సేవ చేసే వారిగా ఉంటున్నామా లేదా అన్నది. ఎందరో నశించిపోతున్న వారు ఉన్నారు, ఎందరో పాపముల చేత శాపముల చేత చనిపోయేవారు ఉన్నారు. ఈనాడు మనము ఒకవేళ బైక్ మీద వెళ్తూ సైడ్ స్టాండ్ తీసుకోకుండా వెళ్తే ఎంతమంది చెప్తారో కదా, మనం ఇటు నుంచి కొంత దూరం వెళ్ళే లోపలనే నువ్వు సైడ్ స్టాండ్ తీసుకోలేదని మాటికి చెప్తారు. కొందరు తిడతారు కూడా కదా, కనిపించదా నీకు, అక్కడి నుంచి కింద పడతావు కదా అని. ఎందుకు అంటే అందులో ప్రమాదం ఉందని. నీవు సైడ్ స్టాండ్ తీసుకోకుండా వెళితేనే చిన్న ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరిస్తున్న ఆ హెచ్చరికను ఎరిగిన మనము ఎంతోమంది క్రైస్తవేతరులు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారే.
ప్రమాదంలో ఉన్నారే అన్న విషయాన్ని మనం గుర్తిస్తున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలి. సువార్త అనే భారం, నశించే వారి కొరకు సువార్తను ప్రకటించాలి అన్న ఆలోచన మనలో ఉంటుందా? ఈ అగాధ అనే ఒక మహిళ, ఆమెకొచ్చిన భయంకరమైన శ్రమల గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె ప్రాంతంలో ఉన్నవారు చాలామంది రొమ్ము క్యాన్సర్తో బాధపడేవారంట. ఆ రొమ్ము క్యాన్సర్తో బాధపడే వారిని అనేకులను ఆమె బాగు చేసింది. ఏ రకంగా బాగు చేసిందో ఆ వివరాలు మనకు నెట్లో కనిపించట్లేదు, కానీ ఆమె రోగుల మధ్యన సువార్త పరిచయం చేసింది. రొమ్ము క్యాన్సర్ ఉన్న వారి మధ్యన వారిని ఎంతమందినో రక్షించింది. బాప్తిస్మం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు వైపు ఆమె నడిపించింది అన్న మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆమె చరిత్ర మనం చూసినప్పుడు ఆమెకొచ్చిన మరణం ఎటువంటిదో తెలుసా? ఆమె రొమ్ము క్యాన్సర్ కలిగిన వారిని రక్షించినందుకేమో. ప్రేమైన దేవుని సంఘమా, ఈ మాట చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది ఆమె గురించి తెలుసుకోవడానికి. ఆమె రొమ్ములను కోసి పారవేసిన సందర్భం దేని కొరకంటే, నీవు యేసుక్రీస్తును ప్రకటించకుండా ఉండాలంటే, నీవు యేసుక్రీస్తును తిరస్కరించి వేస్తేనే నిన్ను వదిలిపెడతామంటే ఆమె మరణానికి కూడా తెగించి ముందుకు వచ్చింది అగాధ అనే వ్యక్తి. ప్రేమైన దేవుని సంఘమా, ఆమె జీవితము ఒక క్రైస్తవ లోకానికి సవాలుగా కనిపించడం లేదా? అలాగైతే నీవు నేను మన తరములో ఉన్న వారికి ఏమి సేవ చేస్తున్నాం? ఏ సువార్త భారం మనం కలిగి ఉన్నాం? ఎంతోమంది నశించిపోయేవారు ఉన్నారే. ఏదో మనం చేస్తున్నాం, నామకవాస్తిగా కొన్నిసార్లు చేస్తున్నామేమో. ఆలోచించుకోవాలి ప్రేమైన దేవుని సంఘమా. పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతున్నాడు, నా బంధువులలో, నా రక్త సంబంధికులలో నేను రోషము పుట్టించి కొందరినైనా కూడా నేను రక్షిస్తాను, నా సువార్త పరిచయం నేను ఘనపరుస్తానని చెప్పబడిన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. నా బంధువులలో, రక్త సంబంధికులలో, మన కుటుంబాలలో ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వారు ఎంతమంది ఉన్నారో కదా, వారికి సువార్త ప్రకటిద్దాము అన్న ఆలోచన కూడా లేకుండా పోతుందేమో. అందుకే సంఘము ఇంత పల్చగా మనకు కనిపిస్తూ ఉంది. పురుషులు వస్తే స్త్రీలు రామ్, స్త్రీలు వస్తే పురుషులు రామ్. ఇది క్రైస్తవ జీవితమా? ఇది దేవుని నమ్మిన ప్రజలు చేసే భక్తేనా? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని సంఘమా, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంత మనసులో మనకు బాధ కలుగొచ్చేమో, కానీ క్రీస్తు పిల్లలుగా ఇది సరి అయిన విధానము కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటి వారిని రక్షించుకోవడానికి, తన సొంత ప్రజలను, తన బంధువులను, రక్త సంబంధికులను క్రీస్తులోనికి తేవడానికి ఆయన కష్టపడిన విధానం, ఆయన స్వార్థ ప్రకటించిన విధానం. ఈరోజు మనం మన కుటుంబాల్లో క్రీస్తు కొరకు ఎంతమందిని తయారు చేస్తున్నాం? మన పిల్లలకు దేవుని గురించిన మాటలు వివరిస్తున్నామా? మన బంధువులకు, రక్త సంబంధులకు క్రీస్తు గురించి మనం చెప్తున్నామా అన్నది మనము ఆలోచించుకోవాలి. అగాధ అనే ఆ వ్యక్తి యొక్క జీవితము స్త్రీలలో ఒక సవాలుగా తీసుకోవాలి. మనం పనిచేసే చోట క్రీస్తు గురించి మనం సాక్ష్యం చెప్తున్నామా? ఏ పనైనా కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు. నీ ఉద్యోగం చేసే చోట, ఇదిగో మీరు క్రీస్తుని నమ్ముకున్నారు కదా, అందుకేనా మీరు ఇంత పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు అన్న సాక్ష్యం మనకుందా? ఉంటే మంచిదే, కానీ లేకపోతే అలాంటి సాక్ష్యంలోనికి యేసు క్రీస్తు ప్రతినిధులుగా మనం ముందుకు రావాలని దేవుని వాక్యము మనల్ని పిలుస్తూ ఉంది. ఈ విధంగా ఎంతోమంది స్త్రీలు కూడా మనకు కనిపిస్తున్నారు. చాలామంది స్త్రీలు ఉన్నారు. సిసిలియా అనే స్త్రీ కూడా ఉంది. ఆమె కూడా కాల్చబడింది. ఎందుకు స్త్రీ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, మనలో కూడా చాలామంది ఉన్నాం, కానీ నామకార్థమైన క్రైస్తవ్యాన్ని బ్రతుకుతున్నామేమో. మన గురించి, మన ఇంటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి కూడా క్రీస్తుని గురించి మనం ప్రకటించలేకపోతున్నామేమో. కానీ అది క్రైస్తవ జీవితం కాదు. నీకు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నీవు దేవుని కొరకు నిలబడాలి అన్నది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, పౌలు గారి జీవితంలో కూడా అపోస్తుల కార్యంలో ఒకానొక సందర్భంలో సువార్త, ఆయన నడి ఊర్లో సువార్త ప్రకటిస్తున్నాడు. లోకులు అందరూ వచ్చి ఆయనను రాళ్లతో కొట్టి చంపివేసి ఈడ్చుకొని పోయి ఆయనను ఊరు వెలుపట లాక్కొని పోయి ఈడ్చుకొని పోయి పారేశారు. ఆయన మరలా చనిపోయాడు అనుకొని వారు ఈడ్చుకొని పోయారు. కానీ దేవుని ప్రేమ ఆయన మళ్ళా బ్రతికించింది. ఆయన పోయి హాస్పిటల్కి పోయి గాయాలు కట్టించుకోలే. మరలా వచ్చి ఏ ప్రాంతంలో అయితే ఆయన ఈడ్చుకొని పోయారో అదే ప్రాంతానికి వచ్చి మరలా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇది సువార్త భారం. నశించుచున్న వారి పట్ల క్రైస్తవుడిగా, దేవుని ప్రతినిధిగా మనకు ఉండవలసిన అర్హత ఇది. కానీ మనము ఇలాంటి విషయాలను
దూరంగా చేసుకుంటున్నాం. ఇలాంటి విషయాలకు మనం చాలా దూరంగా ఉంటున్నాం. మనం పనిచేసే చోట మన గురించి తెలుసుకున్న వారికి, మనకు స్నేహితులుగా ఉన్న వారికి యేసుక్రీస్తుని మనం ప్రకటించాలి. క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. యేసుక్రీస్తుని నమ్ముకోనడం కాదు మనకు కావాల్సినది, క్రీస్తు ప్రేమను చాటి చెప్పాలి. యేసుక్రీస్తుని జీవితంలో చేసిన మేళ్లను ఇతరులకు మనం చెప్పాలి. ఇది కదా సువార్త, ఇది కదా క్రైస్తవ జీవితం. అందుకే ఇలాంటి వారు, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనము వెనకాడిపోతున్నామా? అలాగైతే దేవుడు కూడా నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి వెనక తీస్తాడేమో. ఆలోచించు ప్రియమైన దేవుని సంగమా. ఈ విధంగా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో కానీ ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. అందుకే దావీదు గురించిన ప్రస్తావన, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. మనము నిద్రించే లోపల మన సేవ ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దావీదైతే తన తరానికి సేవ చేశాడు. ఎంతోమంది భక్తులు తన తరం వారికి సేవ చేస్తూ వారి జీవితాన్ని ఒక హతసాక్షిగా వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా ఉన్నామన్నది మనకు ఒక సవాలుగా మారాలి. మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా మనం వెనుక తీయకూడదని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలే, పరిశుద్ధాత్ముడు మన కొరకు రచించిన మాటలే. ప్రియమైన దేవుని సంగమా, నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణము పెట్టబద్ధుడవై ఉన్నావు అని అక్కడ చెప్పబడిన మాట ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇంకా క్రీస్తు కొరకు మనం ఇంకా బయటికి రాలేకపోతున్నాం. క్రీస్తును ప్రకటించడానికి మనం ఇంకా వెనుదిరిగిపోతున్నామంటే, అసలు ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నీవు సువార్త ప్రకటించే భారము నీలో లేదు అంటే, నీ ఇంటి పక్కన వారికి యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావంటే, నీవు పనిచేసే చోట నీవు యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేయలేకపోతున్నావంటే, నీ రక్షణ సరి అయినదేనా, సరి చేసుకో అంటున్నాడు. నీ రక్షణలో ఒకవేళ లోపం ఉందేమో అని మాట్లాడుతున్నాడు. మన రక్షణ సరైనదేనా? మనము సరైన విధానంలోనే రక్షణ పొందామా? మనము దేని కొరకు రక్షింపబడ్డాము? మన ఆత్మలు పాతాళంలో వెళ్ళిపోకుండా ఉండడానికే కదా. ఎన్నో ఆత్మలు ప్రపంచంలో, మన ప్రపంచాన్ని గురించి వదిలిపెట్టండి, మన వీధిలో, మన సంఘానికి వచ్చే ఇంట్ల కుటుంబాలలో ఎంతమంది నశించిపోయేవారు లేరు. ఆ భారం ఉందా మనకి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఆయన ఎందుకు వచ్చాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. ఆ భారం మన మీద కూడా ఉంచాడు. ప్రియమైన దేవుని సంఘమా, క్రీస్తు కొరకు, క్రీస్తు పని నిమిత్తము నీవు ప్రాణము పెట్టే స్థాయిలోనికి నీవు పని చేయాలని దేవుని వాక్యం మనకు ఘోషిస్తూ ఉంది. అలాంటి వారికి దేవుడిచ్చే గొప్ప బహుమానం పౌలు గారు సెలవిస్తున్నారు కదా, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా ప్రయాణాన్ని, నా పరుగు నేను తుదముట్టించాను, కడవరకు నేను నమ్మకంగా జీవించాను. అలాగైతే ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. మనకు నీతి కిరీటాలు వద్దంటారా? దేవుడు మన ఎడల చూపిస్తున్న ఆ మన కొరకు దాచిపెట్టిన ఆ యొక్క క్రియలు, ఆ యొక్క బహుమానాలు మనకు వద్దంటారా? ప్రియమైన దేవుని సంఘమా, ఏ విధంగా జీవిస్తున్నామో ఒకసారి మనం ఆలోచించాల్సి. క్రైస్తవునిగా మన పని ఏమి? దావీదు తన తరం వారికి సేవ చేశాడే, మనం మన తరంలో ఉన్న వారికి ఎంత సేవ చేస్తున్నాం, ఎంతవరకు క్రీస్తును మనం ప్రకటిస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటలను ఈ విధంగా ఎవరైతే దేవుని వైపు అనేక మందిని తిప్పుతారో వారికి ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనకు అన్ని తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా. ఒకసారి చూద్దాం ఆ మాటలు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచన భాగంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచన భాగం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు అని చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు మార్గంలోనికి, నీతి మార్గంలోనికి ఎవరైతే తిప్పుతారో వారు నక్షత్రముల వలె, స్వయం ప్రకాశముల వలె వారు ప్రకాశిస్తారు అని దేవుడిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని మనము వదిలేసుకుంటున్నామేమో. దేని ద్వారా? యేసు క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయలేకపోవడం ద్వారా.
దేవుడిచ్చే ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇశ్రాయేలు వినుము నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్తున్న మాటలు. మన భాగ్యం ఎంత గొప్పదో దేవుడు మన కళ్ళెదుట పెట్టాడు, కానీ ఆ భాగ్యము దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆ భాగ్యాన్ని మనం సొంతం చేసుకోలేకపోతున్నాం. దేన్ని బట్టి అంటే లోకాశల వైపు మనం చూస్తున్నాం కాబోలు. లోకములో ఉన్న వాటిని మాటి మాటికి తొంగు చూస్తున్నామేమో, అందుకొరకేమో పాపానికి ప్రేరేపితులుగా అయిపోతున్నామేమో. అందుకేనేమో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పబడిన మాట, ఆ భాగ్యవంతమైన జీవితం మనలో లేకుండా పోతుందేమో. ప్రియమైన దేవుని సంగమా, దావీదు తన తరము వారికి సేవ చేసెను. ఎందరో హతసాక్షుల జీవితాలను మనం చూస్తున్నాం. వారందరూ కూడా యేసు క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడకుండా వారి జీవితాలను క్రీస్తు కొరకు బలిగా అర్పించిన జీవితాలు. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం వేళలో నా జీవితం ఏ విధంగా ఉంది? కేవలము 4 గోడల మధ్య మాత్రమే ఉంటామా? మంచిదే, ప్రార్థనలో కొనసాగడం మంచిదే, కానీ ఇతరులకు నీవు నీ దేవుని గురించి ఎప్పుడు ప్రకటిస్తావు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్న ఆ భాగ్యకరమైన జీవితంలోనికి ఎప్పుడు వస్తావు? ప్రేమైన దేవుని సంఘమా, ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవిత సాక్ష్యం ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తూ ఉంది. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంస్కరణలు ఎన్నో ఉన్నాయి. ఆయన మన మధ్యన సామాన్యంగా జీవించాడు. ఆయన ఏదన్నా మీటింగ్కి వస్తే, సెమినార్కి వస్తే డబ్బులు కూడా అడిగేవాడు కాదు. వద్దు బ్రదర్ అని చెప్పేవాడు. ఎప్పుడు కూడా ఒక పైసా ఆశించిన వ్యక్తి కాదు ప్రవీణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు హతసాక్షిగా ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది మనము చాలా విచారించదగ్గ విషయం. అయినప్పటికీ కూడా దేవుడు అన్నింటినీ ఆయన న్యాయము చేసేవాడు గనుక, ఒకవేళ క్రైస్తవ లోకము ఈ విధంగా ఒక ధాటి మీదికి రావడానికే ఆయన మరణం వచ్చిందేమో. చాలా భక్తుల మరణాలు, చాలా సంవత్సరాల క్రితం కూడా కొందరి భక్తుల జీవితాలు, మరణాలు క్రైస్తవ లోకాన్ని ఏకం చేశాయి. క్రైస్తవులంతా కూడా ఒక ఏకదాటికి వచ్చేటట్టుగా చేశాయి. మరలా వెళ్ళిపోతున్నాం. అందుకే ఈయన మరణం కూడా ఈ విధంగా వచ్చిందేమో అన్న ఆలోచన చాలా మందిలో వస్తూ ఉంది. అది మంచిదేనేమో అనిపిస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే, దావీదు తన తరం వారికి సేవ చేశాడు. ఈరోజు ఎంతో పని ఉంది, ఎంతో సేవ ఉంది. అలాగైతే మనం ఎంతవరకు చేస్తున్నాం? ఏదో బహిరంగంగా వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నది మాత్రమే కాదు నేను చెప్పడం. అది నువ్వు చేసినా చేయకపోయినా నీ ఇంటిలో ఉన్న వారికి సువార్త, నీ ఇరుగు పొరుగు వారికి సువార్త, నీ బంధువులలో ఎవరైనా రక్షణ లేని వారికి సువార్త, నీ వీధిలో కనీసం నువ్వు ఉండే పరిధిలో యేసుక్రీస్తు గురించి ప్రకటించకపోతే అది క్రైస్తవ జీవితమేనా అని మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రతినిధులమేనా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని చెప్పిన మాటలు ఎన్నిసార్లు మనము గమనించినా, ఒకవేళ మనము మూడుబారిన జీవితాల్లో ఉన్నామేమో, ఇంకా నులివెచ్చని స్థితిలో ఉన్నామేమో. కాబట్టి ఇలాంటి వారి మరణాలనైనా మనము చూసి మన వంతు పాత్ర క్రీస్తు కొరకు ఎంతవరకు మనము అప్పగిస్తున్నాం, మన హృదయంలో దేవునికి ఎంతవరకు మనం చోటిస్తున్నాము అన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఒకవేళ మరణిస్తే, పాపములోనే ఉండి మరణిస్తే పాతాళము ప్రళయాగ్ని ఉంది కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని మనందరి కొరకు కార్చాడు కదా. ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడుతున్నాం కదా అన్న విషయాన్ని కూడా యేసుక్రీస్తుని ఎరుగని ప్రజలు ఒకవేళ ఇక్కడ ఉంటే ఆ ప్రజలు తెలుసుకోవాలి, సువార్త వెంబడి రావాలి. ఆయన ద్వారా పరలోకం ఉందన్న విషయాన్ని గమనించాలి. ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవం ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాలని. ఆయన లేకపోతే నిత్య నరకమే. అలాగని ఆయన నిత్య నరకంలో వేస్తాడని కాదు. ఆల్రెడీ మన పాపముల కొరకు మనకు వచ్చిన భయంకరమైన పరిస్థితి పాతాళము ప్రయాగ్ని, అది క్రీస్తు ద్వారా పోతుంది. నీవు క్రీస్తు దగ్గరకు వస్తే, క్రీస్తు దగ్గరికి నీవు రాగలిగితే ఆయన తీసివేస్తాడు ఆ భయంకరమైన పాతాళపు స్థితిని. ఒకవేళ క్రీస్తును నమ్ముకున్నా నీవు ఒకవేళ నామకార్థమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుని తీర్పు కూడా నీ మీద ఉంటుందన్న విషయాన్ని, నమ్మిన వారికి ఇట్లు మాటలు మాట్లాడుతున్నాడు, నమ్మని వారికి ఇటు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ఎంత గొప్పదో చూడండి ప్రియమైన దేవుని సంఘం. కాబట్టి మనము ఒకసారి మనం పరీక్షించుకోవాలి, మనము ఎంతవరకు సాక్షులుగా జీవిస్తున్నాం. మనమైతే రక్షించబడ్డాం, కానీ నశించిపోయే వారు ఎందరో ఉన్నారు. వారి కొరకు కొంతైనా ప్రయాసపడుతున్నావా? వారి కొరకు, నీ ఇంటి వారి కొరకు ప్రయాసపడుతున్నావా? రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థించుకుందాం. దావీదు
తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఈరోజు ఒకసారి పరీక్షించుకుందాం. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని బిడ్డ, దేవుని పిల్లలారా, నీ సహోదరు నిమిత్తము నీవు అవసరమైతే నీవు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడకూడదని చెప్పబడిన మాటలు. హతసాక్షులుగా ఎంతో మందిని మనం చూస్తున్నాం. కారణం ఏమంటే యేసు క్రీస్తును ప్రకటించినందుకే వారు ఆ విధంగా అయిపోయారు. అయినప్పటికీ కూడా వారి జీవితాల్లో యేసు క్రీస్తు గురించి వారు వెనుకాడిన సందర్భాలు లేవు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? ఒకవేళ అలాంటి సందర్భాలే మన మీదకి వస్తే క్రీస్తు కొరకు బ్రతుకుతావా? క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని వదులుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీ విశ్వాస పరిమాణము ఎంతో ఒకసారి కొలితేసుకున్నావా? వాక్యపు వెలుగులో నీ విశ్వాస పరిమాణం ఎంత? వచ్చి వెళ్ళిపోవడమేనా? వాక్యం వినేసి వెళ్ళిపోయి ఇంకా నాకు ఏం పని లేదులే అనుకోవడమేనా? క్రీస్తు కొరకు బ్రతకాలి కదా. బలలో చేయి వేసిన మనమంతా కూడా ఆయన మరణాన్ని పునరుత్థాన్ని ప్రచురించాలి అని చెప్పిన మాట మర్చిపోయామా? మన ఇంటిలో ఎంతోమంది ఉన్నారు కదా రక్షణ లేనివారు. మన వీధిలో ఎంతోమంది ఉన్నారు కదా. మన బంధువులలో, రక్త సంబంధికులలో అసలు క్రీస్తు దగ్గరికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా, అయ్యా, వారి గురించిన కొంచెమైనా నీకు భారం ఉందా? ఉంటే మంచిదే, కానీ లేకపోతే ఇప్పుడైనా దావీదు వారి తరం వారికి సేవ చేశాడు కదా. ఆయన గ్రంథములో లిఖించబడ్డాయి కదా. నేను నా తరం వారికి సేవ చేస్తాను, క్రీస్తును ప్రకటిస్తాను, క్రీస్తు కొరకు మరణమైనా నేను ఆహ్వానిస్తాను. ఈ విధానంలోనికి సాగి వస్తావా? ఒకసారి ఆలోచించుకో. నీవు ఏ స్థితిలో ఉన్నావో. కేవలం రక్షించబడ్డావు, భారం లేని జీవితం కలిగి ఉన్నావేమో. యవనస్తుడా, ఒకసారి ఆలోచించు. ఏ స్థితిలో పిలువబడ్డావు నువ్వు? ఇదేనా? దీని కొరకేమైనా నువ్వు రక్షించబడ్డది? కేవలము విని వెళ్ళిపోయే వారిగా ఉండడానికేనా మనం రక్షించబడ్డది? దేవుని కొరకు మన ప్రాణాలు అర్పించడానికి కూడా మనం వెనుకాడకూడదు అన్న హతసాక్షుల జీవితాలు. 14 ఏండ్ల బాలుని జీవితం తల తీసివేయడానికి వారు భయపించినా కూడా భయపడని జీవితంలోనికి వచ్చాడే. యవనస్తుడా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి పరీక్షించుకో. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము నాయన. సర్వోన్నతుడా, సర్వాధికారిని దేవ, ఈ దినం మా వినికిడికి తీసుకొచ్చిన మాటలను బట్టి దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అలాగైతే మా జీవితంలో మేము మా తరం వారికి సేవ చేస్తున్నామా అని పరీక్షించుకోవడానికి, మా పరిధిలో మేమున్న చోట క్రీస్తును ప్రకటిస్తున్నామా మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి, చాలాసార్లు అక్కడక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి మేము ప్రేరేపితమవుతున్నాము, కానీ అదే సందర్భంలో క్రీస్తును ప్రకటించాలి అన్న ఆలోచన లేకుండా జీవిస్తున్నాం. అలా మాలో ఎవరైతే ఉంటున్నామో అలాంటి వారిని ప్రభువా, అలాంటి మనసులను మీరు తీసివేసి మా చుట్టుపక్కల ఉన్న వారి కొరకు మేము ప్రయాసపడడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వాక్యము విని వారి జీవితాల్లో క్రీస్తు కొరకు వారు చేస్తున్న పని చోట్ల, ఉద్యోగాల చోట వారు క్రీస్తు కొరకు బ్రతకడానికి ఒకవేళ తీర్మానం తీసుకున్న వారుంటే వారి తీర్మానాలను మీరు ఆశీర్వదిస్తూ వారి చుట్టూ మీ కంచెని వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రవీణ్ పగడాల గారు మా మధ్యలో లేరు, ఎంతో సేవ చేశారు ప్రభువా.
వారి మరణం క్రైస్తవ లోకానికి ఐక్యముగా కనిపిస్తూ ఉంది. అందరూ ఒక దాటి మీదకి రావడానికి ఒక మార్గమైందని ప్రభా మేము చూశాం. ప్రభా, విడువబడిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, జెస్సీ పగడాల గారిని, అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆమె చెప్పిన సాక్ష్యం ఎంతో గొప్పది. నా భర్తను చంపిన వారిని నేను క్షమించి వేశాను అని చెప్పిన మాట. ప్రభువా, ఆమె కుటుంబాన్ని, ఎందరో పిల్లలున్నారు ప్రభువా, వారందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా సజావుగా జరిగించండి. అనేక మార్గాలను తెరిచి వారిని ఆదరించి వారిని ఓదారుస్తూ వారి క్రైస్తవ జీవితాన్ని మీరు కాపాడి మీ కొరకు వారు బ్రతికే ఒక యోగ్యమైన జీవితాలను వారు తీసుకుని రండని, మా జీవితాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా తరములో ఉన్న వారి కొరకు మేము కొంతైనా సేవ చేయడానికి, మా ఇంటిలో ఉన్న వారి కొరకు, మా బంధువులు రక్త సంబంధికుల్లో ఉన్న వారికి స్వార్థను ప్రకటించి మీ కొరకు నిలబడడానికి మీరు కృప చూపించమని, సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.